అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక సిరీస్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎంతమంది నేర్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి? ఆమేన్. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ నా కోరిక, నా ఆశ ఏంటంటే ఈ సిరీస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవునితో మీకు ఉన్నటువంటి సంబంధములో మీరు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను, ఇంకా లోతుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆయన నడిపింపు ప్రకారము మీరు జీవించాలనేది కోరుకుంటున్నాను అన్నమాట. గమనించండి, ఇప్పుడు వరకు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నంబర్ 1, ఒకటి తెలుసుకున్నది ఏంటంటే తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానము. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానము అనేది మనము తెలుసుకున్నాము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ముఖ్యముగా మనకి సహాయకుడిగా వచ్చాడు అనేది మనము తెలుసుకున్నాం. అంటే మన జీవితంలో ఏ విషయంలో అయినా సహాయం కోరుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఆయన విడువడు, ఎడబాయుడు, ఎల్లప్పుడూ మనకున్నటువంటి సహాయము అనేది కూడా మనము తెలుసుకున్నాము. అంత మాత్రమే కాదు, ఈ సహాయము చేసేటప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనల్ని సత్యములోకే నడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. సో ఆయన ఎప్పుడు మనల్ని నడిపించినా, ఎప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చినా, ఎప్పుడైనా ఆయన స్వరము విన్నప్పుడు ప్రతిసారి కూడా మనము సత్యము వింటున్నాము అనేది మనము ఖచ్చితముగా మనము తెలుసుకోవాలన్నమాట. సత్యము తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మనము స్వతంత్రములో, లేకపోతే నడవడానికి, విడుదలలో నడవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. నీ జీవితంలో నువ్వు ఎక్కడైనా ఆందోళనలో ఉన్నట్లయితే, ఎక్కడైనా నువ్వు ఒక ఏదో విషయంలో చిక్కుకున్నట్లు జీవిస్తున్నట్లయితే, ఒక బంధకములో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీ జీవితంలోకి నువ్వు స్వీకరించినట్లయితే ఆయన నడిపింపు ద్వారా ఆయన నిన్ను ఎప్పుడు కూడా స్వతంత్రములోకి మాత్రమే నడిపిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి? యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్తున్న సమయంలో ఆయన అన్నాడు, నేను మరి ఇంకొక సహాయకుడిని నేను పంపిస్తున్నాను అన్నాడు. అనదర్ హెల్పర్. అంటే ఇంతకాలము నేను మీకు సహాయం చేశాను, ఇంతకాలము నేను రాకముందర మీరు ధర్మశాస్త్రములో జీవిస్తున్నారు, ధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్నారు, ధర్మశాస్త్రము ఎంత పాటించాలని కోరుకుంటున్నా, ఎంత కృషి పెట్టినా, ఎంత కష్టపడ్డా కూడా మీరు ఆ ధర్మశాస్త్రాన్ని మీ జీవితంలో ధర్మశాస్త్రము ప్రకారము ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి పాపము లేకుండా మీరు నడవలేకపోయారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు అనమాట. యేసుక్రీస్తు వచ్చి మనము ఎక్కడైతే మన జీవితంలో మన సొంత శక్తితో ఏదైతే అనుభవించలేకపోయామో, ఇప్పుడు ఆయన సహాయముతో అది మనము అనుభవించేటట్టు ఆయన సహాయం చేశాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే. సో ఆయన చేసిన కార్యము అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను ఇంకొక సహాయకుడిని నేను మీ కొరకు పంపిస్తున్నాను. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ వీక్ ఎక్కువ దీని గురించే మాట్లాడాము. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పరిచర్య యేసుక్రీస్తు యొక్క పరిచర్యకి అనుకూలంగా ఉండేటట్టు, లేకపోతే ఆ పరిచర్యలో ఇంకా మనము లోతుగా వెళ్ళేటటువంటి పరిచర్య అన్నమాట. సో యేసుక్రీస్తు ఏదైతే స్థాపించడానికి వచ్చాడో, ఏ నిబంధన అయితే స్థాపించడానికి వచ్చాడో, ఆ నిబంధనను మన జీవితంలో ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి, లోతుగా స్థాపించబడడానికి, ఆ నిబంధనలో ఉన్నటువంటి సత్యము తెలుసుకొని జీవించడానికి సహాయం చేయడానికి వచ్చాడనమాట. సో లాస్ట్ వీక్ మనము పరిచర్య గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా ఒకటి ఏం తెలుసుకున్నాము? పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి చదివినట్లయితే, లేకపోతే సరి అయిన విధానంలో మనం అర్థం చేసుకోకపోతే కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఖండిస్తున్నాడు అనుకుంటాడు, శిక్షిస్తున్నాడు అనుకుంటారు. ఓకే. కానీ వాక్యంలో ఏమనుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో క్రైస్తవులకు ఏ శిక్షా విధియు లేదు. సో ఎందుకు ఏ శిక్షా విధియు లేదు? ఎందుకంటే మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి, నూతన నిబంధనలో ఉన్నాము కాబట్టి. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చేసినటువంటి పరిచర్యలో ఇంకా మనల్ని స్థాపించడానికి వచ్చినట్లయితే, ఆయన జీవితము ద్వారా, లేకపోతే ఆయన పరిచర్య ద్వారా మనకి శిక్షా విధియు రావడము కాదు, మనల్ని ఎప్పుడు కూడా ఆయన స్వతంత్రములోకి మాత్రమే తీసుకెళ్ళడానికి వచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే. సో ఇప్పుడు ఆ పునాది మనం అందరికి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా కొంత
లోతైన విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. పరిశుద్ధాత్మ కృపగల ఆత్మ ఉన్నాడు. కృపగల ఆత్మ గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ నూతన నిబంధన గురించి లోతుగా మనము కొన్ని విషయాలు తెలుసుకొని ఆ నిబంధనలో మనం స్థాపించబడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ కొన్ని విషయాలు నేను బోధించేటప్పుడు కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, కొంతమందికి ఇన్ని రోజులు నేను విన్నదానికి ఇది వ్యతిరేకముగా ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో వాక్యములు ఎలాగుంటుందంటే, బైబిల్ మనం అందరము చదువుతుంది ఒకే బైబిల్ అయినా కూడా ఆ బైబిల్లో కొన్ని విషయాలు పాలుగా ఉంటాయి, కొన్ని విషయాలు వచ్చేసి బలమైన ఆహారముగా రాయబడి ఉంటుంది అన్నమాట. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక ఒకసారి 5వ అధ్యాయానికి మన బైబిల్ తెలుసుకుందాము. హెబ్రీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ పాలు తాగుతున్నాడు. పాలు అంటే కూడా ఇక్కడ వాక్యమే. సో వాక్యము తాగడము మంచిదా, లేకపోతే వాక్యము తినడము మంచిదా అంటే చాలా మంచిదే. దాని నుంచి ఆయన ఎదుగుదల వస్తుందా అంటే ఎదుగుదల కొంతవరకు వస్తుంది. కానీ ఆయన జీవితంలో ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, ఫర్ ద వన్ హూ ఓన్లీ డ్రింక్స్ మిల్క్, ఇంగ్లీష్లో ఉందా, పాలు త్రాగు వారు మాత్రమే. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఫర్ ఎవ్రీ వన్ హూ పార్టేక్స్ ఓన్లీ ఆఫ్ మిల్క్ అని ఉంది. కేవలము పాలు త్రాగు ప్రతివాడును. సో కేవలము పాలు తాగుతున్నారు. సో కేవలము పాలు తాగుతున్న వాడి గురించి ఏమంటున్నాడు, తెలుగులో చదవండి ఒకసారి. శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. సో చూడండి, కొన్ని విషయాల్లో అనుభవము లేదంట. ప్రత్యేకముగా ఇక్కడ ఏ విషయం అంటున్నాడు, నీతి వాక్య విషయములో. నీతి వాక్య విషయములో అనుభవం లేదంట. అనుభవం లేదంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అవగాహన కూడా లేదన్నమాట. సో నీతి గురించి ఆ పదము వినొచ్చు, లేకపోతే ఆ పదము గురించి బైబిల్ చదివేటప్పుడు 2-3 సార్లు చదువు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో పాట పాడేటప్పుడు నీతి గురించి పాట పాడి ఉండొచ్చు. కానీ ఆ నీతి గురించి ఆయనకి అనుభవము లేదు, నీతి గురించి సరైన అవగాహన లేదు. ఇప్పుడు చూడండి, నీతి గురించి సరైన అవగాహన మనకి ఎక్కడికి వస్తుంది? ఒక ఉదాహరణకు ఒక పునాది అయినటువంటి వాక్యం అంటే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం అన్నమాట. ఆయన యందు దేవుని నీతి అగునట్లు. దేవుని నీతి అగునట్లు, అందరూ దేవుని నీతి అనండి. దేవుని నీతి. సో చూడండి, ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు. మనము ఒక మనిషి, పాపములో ఉన్నటువంటి వ్యక్తి దేవుని నీతి అగునట్లు. చదవండి. పాపం ఎరుగని ఆయనను. గమనించండి, పాపము ఎరుగని ఆయనను అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు గురించి. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సో ఈ వచనంలో ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడు, పాపములో ఉన్నటువంటి మనిషి గురించి. అదే సమయంలో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. సో మళ్ళీ చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసము పాపముగా చేసెను. సో యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు, కానీ ఎటువంటి పాపము లేకపోయినా మన కొరకు ఆయనని పాపముగా చేశాడంట. ఎందుకు చేశాడు? ఎందుకంటే మనము పాపములో ఉన్న వ్యక్తులము, మనము దేవుని నీతిగా మార్చబడడానికి. హల్లెలూయా, ఆమేన్. కమ్ ఆన్, గట్టిగా దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. సో చూడండి, ఇది మన క్రియల ద్వారా జరిగేది కాదు. ఒక 2-3 రోజుల క్రితం నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ పంపించారు అనమాట. కొంత సమస్యల్లో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. సో అడగక ముందర వాళ్ళు రాసే మెసేజ్లో ఏమన్నారంటే, పాస్టర్ అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను, కానీ అంటే దేవుడు అంటే మరీ అంటే ఎక్కువగా వాళ్ళు రాసిన ఫ్రేజ్ ఏంటంటే, ఐ వాజ్ నాట్ నెసెసర్లీ అన్ ఆన్ ఫైర్ క్రిస్టియన్ ఫర్ గాడ్. అంటే దేవుని కొరకు జీవిస్తున్న, అంటే ఒక పౌరుషంతో కానీ లేకపోతే సంతోషంగా నేను దేవుని కొరకు జీవిస్తున్నాను అనేటటువంటి వ్యక్తిని కాదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, కానీ వాక్యానుసారంగా అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ డిడ్ గుడ్ థింగ్స్, మంచి క్రియలు మాత్రం చేశాను, మంచి విధానముగా మాత్రం నేను జీవించడానికి ప్రయత్నించాను, వేరే వాళ్ళకి నష్టము లేకుండా నేను జీవించాను, లేకపోతే ఎవరికైనా అవసరత ఉంటే అక్కడ నేను కొన్ని మంచి పనులు చేశాను. కానీ ఇది చేసిన తర్వాత కూడా నా జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరిగినాయో నాకు అర్థం అవట్లేదని చాలా పెద్ద లిస్ట్ రాశారు అన్నమాట. సో గమనించండి, వాళ్ళు క్రైస్తవులా అంటే క్రైస్తవులే, వాళ్ళు యేసుక్రీస్తులో విశ్వసిస్తున్నారంటే విశ్వసిస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసా అంటే తెలుసు. మీకు యేసుక్రీస్తు ఎవరు ఏమవుతారు అని ఎవరన్నా అడిగితే కూడా వాళ్ళు యేసుక్రీస్తు నా రక్షకుడు అని కూడా వాళ్ళు చెప్పొచ్చు. కానీ గమనించండి, వాళ్ళు ఏ విధముగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, నేను మాత్రము అన్ని మంచి క్రియలే చేస్తున్నాను కదా,
నేను మాత్రం నేను చేయాల్సింది నేను చేస్తున్నాను కదా, వేరే వాళ్ళకి నేనేం హాని చేయట్లేదు కదా, వేరే వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే కూడా నేను మంచిగా ఏదో ఒక సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను కదా, అయినా కూడా నాకు ఎందుకు ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ మంచితనము ద్వారా దేవునితో ఈ సంబంధము స్థాపించబడుతుంది, లేకపోతే దేవుని యొక్క చూపులో, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు చేస్తున్న క్రియలు బట్టి వాళ్ళు నీతిమంతులుగా దేవుడు తీర్పు తీరుస్తాడు అని అనుకుంటున్నారు. సో క్రైస్తవులు అంటే క్రైస్తవులే, కానీ నీతి వాక్యములో ఎటువంటి అనుభవము లేనటువంటి క్రైస్తవులు. అందరికి అర్థమవుతుందా? అర్థమైతే హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో గమనించండి. సో వాళ్ళు క్రైస్తవులు, కానీ ఇంకా వాళ్ళ జీవితంలో కేవలము పాలు మాత్రమే తాగుతున్నారు. ఎటువంటి ఎదుగుదల అనేది లేదన్నమాట. కానీ పాస్టర్ నిజంగా ఎదుగుదల అవసరమా? కొంతవరకు బైబిల్ చదివి నిజంగానే మరి ఆయన ఎవరు రాశారో మాకు తెలియదు, కానీ ఆయన చెప్పినట్టు కొన్ని మంచి క్రియలు చేస్తే సరిపోతుంది కదా. చూడండి, అలాంటి వ్యక్తులకు ఇక్కడ గో టు 1 Corinthians, 1 కొరింథీయులు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. ఇక్కడ చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రైస్తవులతో మాట్లాడి మళ్ళీ ఏమంటున్నాడు చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. చూడండి, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేను అంటున్నాడు. క్రైస్తవులతోనే ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళలాగా మాట్లాడలేకపోతే ఇంకెవరితో మాట్లాడగలుగుతాడు? అయినప్పటికీ క్రైస్తవులతో రాస్తూ ఏమంటున్నాడు, నాకు కొన్ని విషయాలు మాట్లాడాలని ఉంది నీతో, కానీ నేను అవి మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. కంటిన్యూ. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలు అంటే ఇంకా ఎదుగుదల లేదన్నమాట. అంటే కానీ వాళ్ళు ఇప్పుడే రక్షింపబడ్డారేమో పాస్టర్, ఇప్పుడే రక్షింపబడిన వ్యక్తులు కాదు వాళ్ళు. ఇప్పుడే కొత్తగా రక్షింపబడిన వ్యక్తులైతే అపోస్తలుడు పౌలు వచ్చేసి లోతైన విషయాలు మాట్లాడాలని కోరుకునే అటువంటి అవగాహనతో వచ్చేవాడు కాదు, అటువంటి కోరికతో వచ్చేవాడు కాదు. అప్పుడే రక్షింపబడ్డారంటే అటువంటి బోధ బోధించేవాడు, వాళ్ళకి కావాల్సినటువంటిది. కానీ కొంత సమయం అయిన తర్వాత కూడా ఆయన బోధించాలనుకుంటున్నాడు, లోతైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, ఆ నూతన నిబంధనలో ఉన్న మర్మాలు చెప్పాలనుకుంటున్నాడు, కానీ నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు. కంటిన్యూ ప్లీజ్. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. సో ఇప్పుడు మన పిల్లల గురించి అనుకుంటే ఫస్ట్ లిక్విడ్స్ ఇస్తాము, దాని తర్వాత సాలిడ్స్కి వెళ్తాం అనమాట పిల్లలు ఎదిగేటప్పుడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, నేను సాలిడ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, అన్నం ఇవ్వాలని కోరుకుంటున్నాను, కానీ అన్నము ఇవ్వలేకపోతున్నాను అంటున్నాడు. కంటిన్యూ. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు. చూడండి, సో దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ చదవండి. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇంగ్లీష్లో ఫర్ యు ఆర్ కార్నల్లీ మైండెడ్ అని ఉంటుంది. సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్నారు కాబట్టి. అంటే గమనించండి, శరీరంకి సంబంధము లేనటువంటి జీవితము జీవించాలంటే ఆత్మతో సంబంధము ఉన్నటువంటి జీవితము జీవించాలి. ఆమేన్. ఆమేన్. రోమా పత్రిక 8వ అధ్యాయానికి ఒకసారి బైబిల్ తెరుచుకోండి. ఇక్కడ కూడా ఒకసారి దీని గురించి రాస్తాడు. రోమన్స్ చాప్టర్ 8, రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. చూడండి, మనసు గురించి మాట్లాడుతున్నాడు, ఒక సైడ్ శరీరము గురించి మాట్లాడుతున్నాడు. శరీరము గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళ మనసుల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. రీడ్ ఇట్ అగైన్. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. జీవమును సమాధానము. కంటిన్యూ ప్లీజ్. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన ఉన్నది. అది అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా ముఖ్యం. సో కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను ఒక బాలుడిగా ఉంటే ఏంటి, నాకు నిజంగా అంత ఇంట్రెస్ట్ లేదు, రక్షణ అయితే నాకు అర్థమయ్యింది, యేసుక్రీస్తు అంటే నేను అర్థం చేసుకున్నాను, కానీ ఇంకా ఏదో దేవుని కొరకు జీవించాలి, లోతుగా తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి, భాషల్లో మాట్లాడాలి, లేకపోతే స్వస్థతల్లో నడవాలి, అంటే దేవుడి యొక్క అధికారంలో నడవాలి, ఎంత నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే అదంతా నాకు అనవసరం, లేకపోతే అదంతా అక్కర్లేదు, పరలోకానికి వెళ్తే నాకు సరిపోతుంది.
చిన్నపిల్లలుగా ఉన్నా కూడా నాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఈ వాక్యం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చదవండి. ఏలే అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమయ్యున్నది. చూడండి, నీ మనసు శరీరము ప్రకారము ఆలోచిస్తున్నట్లయితే, శరీరము ప్రకారము నువ్వు ఆలోచించి జీవించి నువ్వు తీర్మానాలు తీసుకుంటున్నట్లయితే ఏమంటున్నాడు అక్కడ? దేవునికి విరోధమయ్యున్నది. దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమై ఉన్నది అంటే నువ్వు ఒక క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యములు నువ్వు చేయొచ్చు నీ జీవితంలో. ఎందుకు? నీ మనసు ఇంకా మార్చుకోలేదు కాబట్టి. సో నీ మనసు మార్చుకోలేదు కాబట్టి దేవునికి విరోధముగా ఆలోచిస్తున్నావు, దేవునికి విరోధముగా పనులు చేస్తున్నావు అన్నమాట నీ జీవితంలో. సో ఇంకా ఆత్మ ప్రకారము జీవించకుండా శరీరము ప్రకారము జీవిస్తున్నావు. నెక్స్ట్ కంటిన్యూ. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవునిని సంతోషపరచలేరు. దేవునిని సంతోషపరచలేరు. ఎందుకు దేవుణ్ణి సంతోషపరచలేరు? ఎందుకంటే శరీరము ప్రకారము జీవిస్తున్నారు కాబట్టి, ఆత్మ ప్రకారము జీవించట్లేదు కాబట్టి. అంటే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసముతో జీవించట్లేదు అన్నమాట. విశ్వాసముతో జీవించట్లేదు, శారీరకముగా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్న దాని ప్రకారము, వాళ్ళ పరిస్థితుల ప్రకారము మాత్రమే వాళ్ళు తీర్మానం తీసుకోగలుగుతున్నారు. సో విశ్వాసముతో వాళ్ళు తీర్మానాలు తీసుకోవట్లేదు, విశ్వాసముతో వాళ్ళు అడుగులు వేయట్లేదు అనమాట వాళ్ళ జీవితంలో. సో గుర్తుపెట్టుకోండి, టు బి అ మెచ్యూర్ క్రిస్టియన్ మీన్స్ 4 things ఇన్ యువర్ లైఫ్. పరిపక్వత చెందిన క్రైస్తవుడు అంటే ఒక 4 విషయాలు మీరు గమనించాలి. నంబర్ 1, దట్ యు ఆర్ స్పిరిచువల్లీ మైండెడ్. మొదటిగా మీరు ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండటం. ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలన్నమాట. నువ్వు దేవునిలో నిజంగా ఎదుగుతున్నావు అనే దానికి రుజువు ఏంటి? రుజువు ఏంటంటే నంబర్ 1, ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి ఉండాలి. నంబర్ 2, నీతి వాక్యములో నైపుణ్యత కలిగి ఉండడము. నీతి వాక్యములో నైపుణ్యత కలిగి ఉండడము అంటే నీతి గురించి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. క్రీస్తు చేసిన కార్యము గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్రీస్తు చేసిన కార్యము బట్టి నువ్వు నీతిమంతుడిగా ఎలాగ మార్చబడ్డావో నువ్వు తెలుసుకోవాలన్నమాట. 3వ విషయం చూడండి, యూ కెన్ వాక్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడవడము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడవడము. అండ్ నంబర్ 4, యు వాక్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నడవడము. ఆమేన్. విశ్వాసము ద్వారా నడవడం. సో ఈ 4 విషయాలు కూడా నీ జీవితంలో కనిపించాలి. ఈ 4 విషయాలు నీ జీవితంలో కనిపిస్తున్నట్లయితే ఇప్పుడు నీ జీవితంలో ఎదుగుదల కనిపిస్తున్నట్టు. ఇప్పుడు నువ్వు ఒక పసిబాలుడిగా ఉండడం మాత్రం కాదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క కుమారుడిగా మార్చబడుతున్నావు అన్నమాట. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైటస్ చాప్టర్ 3:5. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించెను. హల్లెలూయా. చూడండి, సో మనకి రక్షణ ఎలాగొచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమిచ్చాడంట? నూతన స్వభావము. నూతన స్వభావము ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావం ఇచ్చాడు. ఇంగ్లీష్ లో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ లెట్ మీ రీడ్ దిస్, హీ హస్ గివెన్ us న్యూ బర్త్ అండ్ న్యూ లైఫ్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నూతన జీవము, నూతన జననము ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో నూతన జనము అలాగే నూతన జీవము ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు, నేను ముందర కొన్ని సెషన్స్ క్రితం చెప్పాను, నువ్వు పాపములో జీవిస్తున్నప్పుడు కూడా నీకు ఒక రక్షకుడు కావాల్సి ఉన్నది అనేటటువంటి ఆలోచన ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. సో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆలోచన ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నువ్వు జీవితంలోకి స్వీకరించావో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యము ద్వారా నువ్వు ఇప్పుడు ఒక నూతన జీవితము పొందుకున్నావు. నూతన జీవితము మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ నూతన జీవితము దేవుడు ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇచ్చాడో అదే సమయంలో ఒక నూతన నిబంధనలోకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అందరూ నూతన నిబంధన అనండి. నూతన నిబంధన. సో ఆ నూతన నిబంధనలోకి తీసుకొచ్చాడు అన్నమాట.
సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేశాడు రక్షణ పొందుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక నూతన జీవమునిచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన నిబంధనలోకి నిన్ను నడిపించాడు అనమాట. ఇప్పుడు ఈ నూతన నిబంధనలోకి నడిపించిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే సహాయము పొందుకుంటావో ఆ నూతన నిబంధనలో ఉన్న సత్యములో నువ్వు స్థాపించబడతావు. హల్లెలూయా. అర్థమైతే హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుని నుంచి నువ్వు సహాయం పొందుకుంటావో అప్పుడు ఈ నూతన నిబంధనలో నువ్వు స్థాపించబడతావు. ఇప్పుడు 2 కొరింథీయులు 3:6 చదువుదాం చూడండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట, నూతన నిబంధనకి పరిచారకులుగా ఎన్నుకున్నాడంట. నూతన నిబంధనకి పరిచారకులుగా ఎంపవర్ చేశాడు అనమాట, శక్తివంతులుగా చేశాడు అనమాట. గమనించండి, పాత నిబంధనకి మరియు క్రొత్త నిబంధనకి అని లేదు. నూతన నిబంధన పరిచర్య చేయడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు నూతన నిబంధన కంటిన్యూ? అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు బగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షరము చంపును గాని అక్షరము చంపును. అందుకనే నీకు పాత నిబంధన పరిచర్య చేయడానికి ఆయన సహాయం చేయట్లేదు. ఆయన వచ్చిందే జీవం ఇవ్వడానికి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమన్నాడు, నేను జీవమును ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు జీవమును ఇవ్వడానికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరణాన్ని ఇవ్వలేడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? జీవమునే ఇవ్వాలి. అందుకని ఇక్కడ ఆఖరిలో ఏమని ఉంది చూడండి, అక్షరము చంపును గాని. అందరు చదవండి, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. ఆత్మ గమనించండి, అక్కడ ఆత్మ అంటే నీ ఆత్మ నా ఆత్మ కాదు. ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అక్షరము చంపును కానీ పరిశుద్ధాత్మ జీవింప చేయును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ మనల్ని జీవింపచేయును. చూడండి, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించే 17వ వచనంలో ఏముందో చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఓకే, ప్రభు యొక్క ఆత్మ అంటే అక్కడ పరిశుద్ధాత్మ అని చదవండి. ఓకే, పరిశుద్ధాత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. సో పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర ఏముండాలంట? ఏముండాలి? స్వాతంత్ర్యం, బంధకము కాదు. పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర ఏముండాలి? స్వాతంత్రం ఉండాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే, నువ్వు నిజంగా రక్షింపబడినట్లయితే నువ్వేమనుభవించాలి? ముందర వాళ్ళకే తెలుసా, వెనకాల వాళ్ళకి కూడా తెలుసా? ఏమనుభవించాలి? స్వాతంత్రము అనుభవించాలి. ఇప్పుడు ఎటువంటి స్వాతంత్రము గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఏ స్వాతంత్రము గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆ స్వాతంత్రము గురించి తెలుసుకోవాలంటే ఈ అదే అధ్యాయంలో 1వ వచనం వరకు వెళ్దాం. చూడండి. మమ్మును మేము తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి అయినను సిఫారాసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మొత్తాన్ని హృదయములోను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. ఓకే, గమనించండి. సో పాల్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో ఐల్ హెల్ప్ యూ అండర్స్టాండ్. వర్స్ 1 and 2, 1వ వచనం 2 వచనాల్లో ఏమంటున్నాడు? మాకు వేరే వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ అవసరమా? అక్కర్లేదు అంటున్నాడు. ఎందుకు వేరే వాళ్ళ రికమెండేషన్స్ అక్కర్లేదు? ఎందుకంటే మా పరిచర్య ద్వారా మీ జీవితాలు మార్చబడ్డాయి.
సో వేరే వాళ్ళ రికమెండేషన్ లెటర్ అక్కర్లేదు మాకు. మీ జీవితాలు వేరే వాళ్ళు చదవడం ద్వారా వాళ్ళు మా పరిచర్య ద్వారా ఎటువంటి మార్పు జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి ఇక్కడ ఉదాహరణగా ఇక్కడ న్యూ సిటీ సంఘము ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య ద్వారా ఎంతమంది సాక్ష్యాలు పొందుకున్నారు, మా జీవితాలు మార్చబడ్డాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి. సో ఎవరైతే చేతులు పైకెత్తారో వాళ్ళ జీవితాలకి ఇంకొక రికమెండేషన్ లెటర్ నాకు అక్కర్లేదు, ఎవరో వచ్చి ఒక అప్రూవల్ నాకు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మీ జీవితాలు, మీ సాక్ష్యాల ద్వారా నేను చేస్తున్నటువంటి పరిచర్య దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మీ జీవితాలు మార్చబడుతున్నాయి అనేది చెప్తున్నాడు. 3వ వచనం వచ్చేసేటప్పటికి ఇంగ్లీష్లో చదువుతాను చూడు. క్లియర్లీ యూ ఆర్ ఎ లెటర్ ఫ్రమ్ క్రైస్ట్ షోయింగ్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ అమంగ్ యూ. దిస్ లెటర్. సో ఇప్పుడు ఉత్తరము గురించి రాసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నాడు? మనుషుల గురించి రాస్తున్నాడు అనమాట. అర్థమవుతుందా అందరికి? సో ఇప్పుడు ఏమంటున్నాడు? దిస్ లెటర్ ఈజ్ రిటన్ నాట్ విత్ పెన్ అండ్ ఇంక్. సో ఈ ఉత్తరము అంటే నీ జీవితము ఎవరో పెన్ను పేపర్ రాసుకొని ఎవరో నీ జీవితం గురించి రాయట్లేదు. ఇట్ ఈస్ నాట్ రిటన్ విత్ పెన్ అండ్ ఇంక్ బట్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నీ జీవితము రాయబడుతుంది, కానీ జీవితం రాయబడేది ఎవడో మానవుడి ద్వారా కాదు, లేకపోతే ఎవరో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? బట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. ఓకే, సో బట్ విత్ ద హోలీ స్పిరిట్ ఇట్ ఈస్ carved not on tablets of stone but on human hearts. రాతి పలకల మీద కాదు, కానీ హృదయములో, మానవుల యొక్క హృదయములను పలకల మీద రాయబడి ఉన్నది. రాతి పత్రికలు అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు. సో ధర్మశాస్త్రము రాయబడినట్టు కాదు, ఎందుకు? ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాము కాబట్టి. ఆమేన్. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ నాట్ రిటన్ ఆన్ టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్ బట్ ఆన్ హ్యూమన్ హార్ట్స్. రాతి పలకల మీద రాయబడలేదు, కానీ మానవ హృదయము పలకల మీద రాయబడి ఉన్నది. అందరూ నా హృదయము మీద అనండి. నా హృదయము మీద. సో మీ హృదయము, కానీ మీ హృదయము మీద ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? జీవం కలిగిన దేవుని పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయము మీద రాస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అవన్నీ నాకు వద్దులేండి పాస్టర్ గారు. యేసుక్రీస్తు గురించి కొన్ని తెలుసు, కొన్ని కథలు తెలుసు, ఆయన చేసిన స్వస్థతల గురించి నేను విన్నాను, ఆయన శిలువ మీద మరణించాడని నాకు తెలుసు, ఇంకా అది చాలు అనుకున్న వాళ్ళు, అటువంటి వ్యక్తుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి మీరు చోటు ఇవ్వట్లేదు. మీరు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన ఏమని కోరుకుంటున్నాడు? ఏదో ఎప్పుడో రాయి మీద రాసినటువంటి ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవించడం కాదు, నేను స్వయంగా ప్రత్యేకముగా నీ హృదయము మీద నేను రాస్తాను అంటున్నాడు. ఆమేన్. నేను రాస్తాను అంటున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, అటువంటి రాయబడము నీ జీవితంలో జరగాలంటే నీ జీవితంలో ఎదుగుదల కావాలి. శారీరకంగా జీవించడం మాత్రమే కాదు, ఆత్మలోకములో జరుగుతున్నటువంటి విషయాలు నువ్వు గుర్తించగలగాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ హృదయం మీద రాస్తాడంట. హృదయం మీద రాయడం ఎందుకు ఇంపార్టెంట్? సామెతల్లో ఏమని ఉంటుంది? 4వ అధ్యాయం 23వ వచనంలో, గార్డ్ యువర్ హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్ ఫర్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఫ్లో ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి. అక్కడి నుంచి బయలుదేరుతున్నాయి, నీ హృదయం నుంచి బయలుదేరుతుంది, అక్కడ ప్రారంభింపబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? అక్కడ ఆ హృదయంతో నేను పనిచేయడం మొదలు పెడతాను. నీ క్రియలతో కాదు, నీ హృదయంతో నేను పనిచేస్తాను అంటున్నాడు. నువ్వేం ప్రయత్నిస్తున్నావు? ఎక్కడో ఒక 2-3 క్రియలు ఆపేయాలి అని ప్రయత్నిస్తున్నావు. నేను ఈ చెడ్డ అలవాటు ఆపేయాలి పాస్టర్ గారు, ఇలా మాట్లాడడం ఆపేయాలి, ఇటువంటి సినిమాలు చూడడం ఆపేయాలి, ఇటువంటి క్రియలు చేయడం ఆపేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, క్రియల గురించి పట్టించుకోవద్దు, నేను నీ హృదయం మీద నేను పనిచేస్తాను. నీ హృదయం మీద నేను రాయడం మొదలు పెట్టినట్లయితే ఆ క్రియలు ఆటోమేటిక్ గా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా.
సో చూడండి, పాత నిబంధనలో ఏం చేసేవారు? ఓ ఇది చేయకూడదంట, ఇది చేయకూడదంట, ఇది చేయకూడదంట, ఇది చేయకూడదంట. ఇప్పుడు వాళ్ళ సొంత కృషితో ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని జీవిస్తున్నారు. నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? నీ హృదయంలో పని చేయడానికి నాకు అవకాశం ఇస్తే, నీ హృదయంలో ఒక కొత్త కథ నేను రాయడం మొదలు పెడతాను, ఒక కొత్త గమ్యము రాయడం మొదలు పెడతాను, కొత్త కార్యములు రాయడం మొదలు పెడతాను, కొత్త కోరికలు రాయడం మొదలు పెడతాను అంటున్నాడు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి అటువంటి చోటు ఇస్తావో నీ జీవితంలో, ఇప్పుడు ఏమవుతుంది? ఆయన నీ హృదయం మీద పనిచేయడం మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు ఆయన కోరికలు నీ కోరికలుగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరికలు నీ కోరికలుగా మార్చబడతాయి. అందుకని వాక్యంలో కీర్తనలో ఉంటది కదా, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీవు యెహోవా యందలి ఆనందించుము, అప్పుడు ఆయన హృదయ వాంఛలను తీర్చును. ఏం చేస్తాడంట? ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. కొంతమంది అంటారు, కానీ పాస్టర్ గారు నాకు నా ఆశలు చెడు ఆశలు అయితే, అందుకనే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఆమేన్. నాకు చెడు కోరికలు లేవు. పాస్టర్ గారు అలాగెలాగనగలుగుతారు? అసలు అంటే ఎటువంటి చెడు లేదు, నా హృదయంలో ఎటువంటి చెడు కోరిక లేదు. ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అది గర్వముతో కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యం, అది సాక్ష్యముగా చెప్తున్నాను. ఆమేన్. ఆయన చేసిన కార్యము. సో నాకు ఎటువంటి చెడు కోరికలు లేవు నా హృదయంలో. ఎందుకు? ఆయన నా హృదయం మీద పని చేశాడు, పని చేస్తూనే ఉంటాడు కాబట్టి. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే నేను ఆయనలో ఆనందిస్తానో, అందుకని కొన్నిసార్లు అంటుంటాను కదా, నేను అసలు విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి అసలు నేను ప్రార్థన చేసుకోను అంటాను, ప్రార్థన చేయను అంటాను. ఎందుకు? ఆయన కోరికలు నాలో ఉన్నాయి. నేను ఆయనలో ఆనందిస్తూ ఉంటాను, ఆయనలో సంతోషిస్తూ ఉంటాను, ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళు విప్పినప్పుడల్లా, దేవా నీకు కృతజ్ఞతలు, దేవా నీకు కృతజ్ఞతలు, దేవా నీకు కృతజ్ఞతలు. నేను ఇంకొక మళ్ళీ ఆయన స్వరము విని ఇంకొక మర్మం తెలుసుకున్నప్పుడు, దేవా నీకు కృతజ్ఞతలు. నువ్వు దేవునిలో లోతుగా వెళ్ళే సమయానికి వచ్చేసేటప్పటికి నువ్వు దేవుణ్ణి ఇంకా అడుగుతూ ఉండవు. లోతుగా వెళ్ళేటప్పటికి నీకు ఇంకా ఎన్ని మర్మాలు ఉన్నాయో, ఎంత ట్రెజర్ ఉందో నీకు తెలుస్తుంది. హల్లెలూయా, ఆమేన్. సో ఏమవుతుంది? నీ మనసులో ఉన్న కోరికలు ఆయన తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు, తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, 3వ వచనం, 4వ వచనానికి వెళ్దాం. చూడండి, చదవండి. క్రీస్తు ద్వారా దేవుని యెడల మనకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వల్లనే. సో ఇప్పుడు నేను అన్నాను కదా సాక్ష్యంలో, నా హృదయంలో ఎటువంటి చెడు ఆశ కోరిక లేదు అని. అది గర్వంతో చెప్పట్లేదు, నా సొంత శక్తితో నేను ఈ విధంగా మార్చబడ్డాను అని చెప్పట్లేదు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమని చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వర్స్ ప్లీజ్. 6వ వచనం, ఆయన మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుడు అగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. గమనించండి ఇప్పుడు. సో ఇప్పుడు కాంటెక్స్ట్ లో ఏమంటున్నాడు? ఇందువలన మమ్మల్ని నూతన నిబంధన పరిచారకులుగా ఆయన ఎన్నుకున్నాడు, లేకపోతే ఆయన మనల్ని మార్చాడంట. హల్లెలూయా, ఆమేన్. కంటిన్యూ. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును, మరణ కర్మగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశింపబడుచుండిన ఆ మహిమ తొలగిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేర చూడలేకపోయిరి. చూడండి, ఇశ్రాయేలు జనము ఆయన ముఖము చూడలేకపోయారు. కానీ చూడలేకపోయినా దానికన్నా ముందరేమనుంది? ద బ్రైట్నెస్ వాజ్ ఆల్రెడీ ఫేడింగ్ అవే. మరి ఆయన ముఖం మీద ఉన్న ప్రకాశించుచున్న ఆ మహిమ తగ్గిపోవుచున్నదైనను. సో ఎప్పుడైతే మొదలయ్యిందో ఆ పరిచర్య, ఏ పరిచర్య? ధర్మశాస్త్రం యొక్క పరిచర్య, పాత నిబంధన యొక్క పరిచర్య. సో ఎప్పుడైతే ఆ పరిచర్య ఇవ్వబడ్డదో ఎంతో మహిమతో ఇవ్వబడ్డది. కానీ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ పరిచర్య, మొదలుపెట్టి ఇవ్వబడినటువంటి క్షణము నుంచే ఆ మహిమ తగ్గడం మొదలైంది అనమాట. చూడండి, ఇక్కడ అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి. సెల్ ఫోన్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫుల్ 100% అయింది అనుకోండి,
ఆ ప్లగ్ డిస్కనెక్ట్ చేయగానే ఏం మొదలవుతుంది? డిక్రీజ్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, సో ఆ సమయం నుంచి, సో ఫుల్ ఛార్జర్ నుంచి డిస్కనెక్ట్ చేసిన సమయం నుంచి అది తగ్గడం మొదలవుతుంది. సో అలాగే ఈ పరిచర్య ఇవ్వబడినప్పుడు ఎంతో మహిమతో ఇవ్వబడ్డది, కానీ ఇవ్వబడిన సమయం నుంచి ఆ మహిమ మాత్రము తగ్గుతూనే ఉండింది అన్నమాట. నెక్స్ట్ 8వ వచనము. ఎట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్ష విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. హల్లెలూయా. మళ్ళీ 9వ వచనం చదవండి. శిక్ష విధికి కారణమైన పరిచర్యే, అంత చాలు మళ్ళీ చదవండి. అది శిక్ష విధికి కారణమైన పరిచర్య, కారణమైనటువంటి పరిచర్య. ఏ పరిచర్య? పాత నిబంధన పరిచర్య. అది ధర్మశాస్త్రము నుంచి వచ్చినటువంటి పరిచర్య. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, సో చూడండి, శిక్షా విధియు కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే, ఆ పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య. ఇప్పుడు చూడండి, సో పాత నిబంధన పరిచర్య ఎక్కడికి తీసుకెళ్తుంది? శిక్షా విధికి. అర్థమవుతుందా? ఆ పరిచర్యకి కూడా ఏముండింది? మహిమ ఉండింది. కానీ ఇప్పుడు పౌలు రాస్తున్నప్పుడు నూతన నిబంధనలు ఏమంటున్నాడు? ఆ పరిచర్యకే మహిమ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ నూతన పరిచర్య ఎక్కడికి తీసుకెళ్తుంది? నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. అధికమైన మహిమ. అందరూ అధికమైన మహిమ అనండి. అధికమైన మహిమ. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, పాత నిబంధనలో ఒక పరిచర్య ఉండింది. ఇంగ్లీష్ లో అయితే ఒక దగ్గర ఎలాగుంటదంటే, గలేషియన్స్ లో ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ డెత్ అంటాడు. మరణకరమగు పరిచర్య. మినిస్ట్రీ ఆఫ్ డెత్, మరణకరమగు పరిచర్య. కానీ ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. నీతికి కారణమైన పరిచర్య. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీతికి కారణమైనటువంటి పరిచర్య. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను చూడండి, 8 and 9. Shouldn't we expect far greater glory under the new way now that the Holy Spirit is giving life? ఇప్పుడు పరిశుద్ధాత్మ జీవమునిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ జీవమునిచ్చుచున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ మహిమ మనము ఎక్స్పెక్ట్ చేయకూడదా, అనుభవించకూడదా అంటున్నాడు. ఇంకా ఎక్కువ మహిమ కొరకు మనం ఎదురు చూడకూడదా అంటున్నాడు. 9వ వచనం చూడండి ఇక్కడ. If the old way which brings condemnation was glorious, how much more glorious is the new way which makes us right with God? శిక్ష విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, ఈ నూతనమైనటువంటి పరిచర్య, ఈ నూతన నిబంధన ఏం చేస్తారంట? మనల్ని నీతిమంతులుగా మారుస్తుందంట. ఆమేన్. మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. మనము నీతిమంతులుగా మార్చబడ్డము కాదు, మన క్రియల ద్వారా, మన కృషి ద్వారా మార్చబడ్డము కాదు, ఆయన మనల్ని మారుస్తున్నాడంట. హల్లెలూయా. ఆమేన్. ఆయన మనల్ని మారుస్తున్నాడు. సో దానిలో ఇంకా అధికమైనటువంటి మహిమ ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వర్స్ ప్లీజ్, వర్స్ 10. 10వ వచనము. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. సో వాక్యము చదివినప్పుడు, నూతన నిబంధన గురించి తెలుసుకున్నప్పుడు, ఒకటి, నూతన నిబంధన పరిచర్య అంతా కూడా నీతికి సంబంధించిన పరిచర్య. లాస్ట్ వీక్ పాస్టర్ అర్పిత ఫస్ట్ సర్వీస్లో కమ్యూనియన్ మెసేజ్ చెప్పారు. ఫస్ట్ సర్వీస్లో కమ్యూనియన్ మెసేజ్ చెప్తున్నప్పుడు రోమా పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల నుంచి చెప్పారు. అక్కడ 16వ వచనంలో ఒకసారి చదవండి, లేకపోతే రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తును గూర్చిన సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. కంటిన్యూ. మొదట యూదునికిని గ్రీసు ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో గమనించండి, సువార్త గురించి మాట్లాడుతున్నాడు. సువార్త అనేటప్పటికి ఇది నూతన నిబంధనకి సంబంధించిన వార్త. సువార్త అనేటప్పటికి పాత నిబంధనకి సంబంధించింది కాదు, నూతన నిబంధనకి సంబంధించినటువంటి వార్త. ఈ వార్త గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. సిగ్గుపడను అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ వచనం చూడండి, 17వ వచనము. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము
విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి దాని అందు అని ఉంది చూడండి. దాని అందు అంటే దేని అందు? సువార్త యందు. ఎస్, ఆమేన్. అర్థమవుతుందా అందరికీ? ఎవరికి ఎక్కట్లేదా? అర్థమవుతుంటే ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఓకే, వెనకాల ఎవరికి ఎక్కట్లేదు అనుకుంటా. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. 16వ వచనంలో ఏమంటున్నాడు? నేను దేవుని యొక్క సువార్తకి నేను సిగ్గుపడను అంటున్నాడు. సువార్త అనేటప్పటికి నూతన నిబంధనకి సంబంధించిన వార్త. ఆమేన్. పాత నిబంధనకి సంబంధించిన వార్త సువార్త కాదు. నూతన నిబంధనకి సంబంధించిన వార్త సువార్త అయి ఉన్నది. సో ఈ సువార్త గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు 17వ వచనానికి వచ్చేసేటప్పటికి ఆ లాస్ట్ పార్ట్ చదవండి. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దాని యందు ఏమి బయలుపరచబడుతుంది? దేవుని నీతి. దేవుని నీతి బయలుపరచబడుతుంది. దేనిలో బయలుపరచబడుతుంది? సువార్తలో బయలుపరచబడుతుంది. సో నువ్వు ఒక వ్యక్తి బోధ వినేటప్పుడు దేవుని యొక్క నీతి అందులో కనిపించకపోయినట్లయితే, దేవుడు చేసినటువంటి కార్యము, నూతన నిబంధనలో చేసినటువంటి కార్యము బయలుపరచబడినట్లయితే అది సువార్త కాదు. ఒక బోధకుడు బోధించిన తర్వాత కేవలము నువ్వు ఎలాంటి మార్పులు చేసుకోవాలి, నువ్వు ఎక్కడ పశ్చాత్తాపడాలి, నువ్వు ఎక్కడ మార్పులు చేసుకోవాలి అనేదే నువ్వు విన్నట్లయితే అది సువార్త కాదు. అది సువార్త ఎప్పుడవుతుందంటే, దేవుడు ఆయన చేసిన కార్యము బట్టి నువ్వు ఆయన నీతి గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయనలో విశ్వసించినప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఎలాగ మార్చబడతావో తెలుసుకున్నప్పుడు అది సువార్త అవుతుంది. ఆమేన్. అది సువార్త అవుతుంది. కానీ నువ్వు విన్నది కేవలము నేను ఇక్కడ మారాలి, నేను ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి, ఇక్కడ మారాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏదో రకంగా నా కృషితో మార్చబడాలి, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకొని మార్చబడాలి అని నీ కృషితో నువ్వు మార్చబడాలని ప్రయత్నిస్తుంటే నువ్వు దేవుని నీతి గురించి ఇంకా తెలుసుకోలేదు. నువ్వు దేవుని కుమారుడిగా జీవించట్లేదు, ఇంకా బాలుడిగా జీవిస్తున్నావు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 29, 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చదివినట్లయితే నువ్వు ఇంకా బాలుడిగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా దాసునిగా జీవిస్తున్నట్టు. అందుకని దాసునిగా జీవిస్తున్నావు కాబట్టి నీకు ఎదుగుదల లేదు, కాబట్టి ఆత్మతో నువ్వు నడిపింపబడట్లేదు, కాబట్టి అదే చిక్కులో నువ్వు చిక్కుకుంటున్నావు, అదే పాపంలో నువ్వు ఇంకా జీవిస్తున్నావు, ఇంకా అదే సైకిల్లో నువ్వు ఇంకా జీవిస్తున్నావు అన్నమాట. కానీ ఇప్పుడు నీతి ఎప్పుడైతే బయలుపరచబడతాదో అప్పుడు నువ్వు సువార్త నీ జీవితంలోకి వచ్చినట్లు అన్నమాట. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఓకే, చూడండి 10వ వచనానికి వెళ్దాం ఇప్పుడు. ఇన్ 2 Corinthians 3 అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్ లో చదువుతాను. verse 10. In fact, the first glory was not glorious at all compared to the overwhelming glory of the new way. The first glory అంటే మొట్టమొదటిగా వాళ్ళు చూసినటువంటి మహిమ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన మహిమ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? ద ఫస్ట్ గ్లోరీ వాజ్ నాట్ గ్లోరియస్ ఎట్ ఆల్. మొదటి మహిమయే కాదు. ఇందాకేమో మహిమ ఉందన్నాడు, ఇప్పుడేమో మహిమే కాదంటున్నాడు. మహిమే కాదని ఎందుకు అంటున్నాడు? ఎప్పుడైతే నూతన విధానముతో నువ్వు పోల్చుకుంటావో అది మహిమే కాదు అంటున్నాడు. అర్థమవుతుందా? అందరూ లేచున్నారా ఈరోజు? మెలకుగా ఉన్నారా? జీవం ఉంటే ఒకసారి హల్లెలూయా అనండి. ఆమేన్. సో గమనించండి, పాత నిబంధనలో మహిమ ఉన్నది, కానీ ఎప్పుడైతే నువ్వు నూతన నిబంధనతో పోల్చుకుంటావో అది మహిమే కాదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ లైట్స్ ఉన్నాయి, ఆ పక్కన ఈరోజు ఈ కర్టన్స్ అంతా వేసారు కాబట్టి లైట్ సరిపోదని ఇక్కడ సైడ్లో లైట్స్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టించాం.
సో ఆ లైట్లో మీరు కళ్ళల్లో చూసారనుకోండి, ఎక్కువసేపు చూడగలుగుతారా? చూడలేరు. ఈ కూడా ఇక్కడ ఉన్న లైట్స్ కూడా చాలా డిమ్గా పెడతారు, కానీ ఫుల్ బ్రైట్నెస్తో పెట్టారనుకోండి, ఆ లైట్స్లో కూడా మీరు కళ్ళు పెట్టుకోలేరు. కానీ ఇప్పుడు ఈ లైట్ బయట సూర్యుడితో కంపేర్ చేసామనుకోండి, ఇది పెద్ద లైట్ అన్నట్టేనా? కాదు. సో ఇప్పుడు నీ జీవితకాలం అంతా కేవలం ఈ లైట్ ఒక్కటే తెలుసు అనుకో, అబ్బో అనుకుంటావు. కానీ ఒక్కసారి బయటికి వెళ్తే, హాల్ బయటికి, అప్పుడు నిజమైన లైట్ అర్థమవుతుంది. yes amen, నిజమైన వెలుగు అర్థమవుతుంది. నువ్వు కేవలము మతములో ఉన్నప్పుడు మతానికి కూడా ఒక మహిమ ఉంటుంది. ఆ మహిమని చూసి ఇదే మహిమ, ఇదే మహిమ, ఇదే మహిమ అనుకుంటావు. నీకు ఆ ఒక్క మహిమ తెలుసు కాబట్టి అదే మహిమ అనుకుంటున్నావు. నిజంగా యేసుక్రీస్తు చేసిన కార్యము ఎప్పుడైతే చూస్తావో, అప్పుడు మతములో ఉన్న మహిమే కాదు అంటావు. ఆమేన్, హల్లెలూయా. నూతన నిబంధనలో ఉన్న మహిమ ఎప్పుడైతే నువ్వు నిజంగా చూస్తావో, అనుభవిస్తావో, అప్పుడు పాత నిబంధనలో ఉన్న మహిమ అసలు మహిమే కాదు అంటావు. సో ఎందుకంటే ఇక్కడ పౌలు ఆ పాత నిబంధన ప్రకారము జీవించినటువంటి పౌలు, ఆ పాత నిబంధన బోధించినటువంటి పౌలు, ఆ పాత నిబంధన కోసం ఎంత పౌరుషంతో జీవించాడంటే, ఈ నూతనమైనటువంటి నిబంధన గురించి ఎవరైనా మాట్లాడితే, ఆ యేసుక్రీస్తుని ఎవరైనా వెంబడిస్తున్నారంటే వాళ్ళని చంపేసేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎప్పుడైతే వెలుగు చూశాడో, ఆ వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నూతన నిబంధనలో స్థాపించబడ్డాడో, ఇప్పుడు పాత నిబంధనను చూసి అది వెలుగే కాదు అంటున్నాడు, అది మహిమే కాదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నెక్స్ట్ వర్స్. సో ఇఫ్ ద ఓల్డ్ వే విచ్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్, తగ్గిపోయినది కొట్టివేయబడినట్లయితే, తెలుగులో ఏమని ఉంది చదవండి. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. నిలిచినదా? నిలుచున్నది. చూడండి ఇప్పుడు, పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఫర్ మీ. ఇంగ్లీష్లో పెట్టండి ఒకసారి. ఓకే, సో ఇఫ్ ద ఓల్డ్ వే అంటే పాత నిబంధన, ఓల్డ్ వే అంటే పాత నిబంధన. సో ఇఫ్ ద ఓల్డ్ వే which has been replaced was glorious, how much more glorious is the new way which remains forever. పాత నిబంధన కొట్టివేయబడినది మహిమ గలదైతే నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, ఈ నూతన మార్గము, ఈ నూతన నిబంధన, పాత మార్గము పాత నిబంధన, నూతన మార్గము నూతన నిబంధన. ఈ నూతన నిబంధన ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. yes amen, అది నిరంతరము నిలుచును. సో దీంట్లో మార్పు ఉండదు అనమాట. పాత నిబంధన ఇవ్వబడినా కూడా దాంట్లో మార్పు ఉండేది, కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి ఎటువంటి మార్పు ఉండదంట. చూడండి, పాత విధానం అంటే ఏంటి, పాత మార్గం అంటే ఏంటి? ట్రయింగ్ టు బీ మేడ్ రైట్ బిఫోర్ గాడ్ బై హ్యూమన్ ఎఫర్ట్. మన స్వంత ప్రయత్నాలు లేక క్రియలు మరియు పనుల ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నించడము, అది పాత విధానము, అది పాత మార్గము, అది ధర్మశాస్త్రము, అది పాత నిబంధన. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చేసేటప్పటికి, క్రొత్త మార్గము వచ్చేసేటప్పటికి ఏంటి? ఇట్ ఈస్ గివెన్ న్యూ లైఫ్ అండ్ మేడ్ రైట్ బై గాడ్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా నూతన జీవమును పొంది దేవుని ఎదుట నీతిమంతులుగా చేయబడడము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి verse 12. Since the new way gives us such confidence, we can be very bold. మరి ఆ యొక్క నూతనమైనటువంటి ఆ యొక్క విధానము మనకు ధైర్యమును కలిగిస్తూ ఉన్నది. చూడండి, ఈ విధానము నుంచి ఇంగ్లీష్లో బికాజ్ వీ హావ్ కాన్ఫిడెన్స్ అంటున్నాడు. మనకు ధైర్యము ఉన్నది. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు మన క్రియల ద్వారా కాదు కాబట్టి, మన పనుల ద్వారా కాదు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనము ఫ్లైట్ ఎక్కామనుకోండి, నీకు ఫ్లైట్లో ఎక్కి కూర్చోవడం తెలుసు, కానీ అక్కడ విమానం నడిపించడానికి గురించి నీకు ఏమీ తెలియదు, కానీ కాన్ఫిడెంట్గా కూర్చుంటావు. ఎందుకు కాన్ఫిడెంట్గా కూర్చుంటున్నావు? ఎందుకంటే నువ్వు ప్రయత్నించట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? 4-wheeler కార్స్ డ్రైవింగ్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డ్రైవింగ్ రాని వాళ్ళు. ఓకే, మీకు డ్రైవింగ్ రాకపోయినా కూడా క్యాబ్స్లో ఎప్పుడన్నా ఎక్కారా? ఎక్కినప్పుడు అయ్య బాబోయ్ ఏమైపోతావు, అయ్య బాబోయ్ భయపడతా ఉంటారా?
లేదు. ఎందుకు? నీ కాన్ఫిడెన్స్ నీ డ్రైవింగ్ స్కిల్స్లో లేవు. నీ కాన్ఫిడెన్స్ ఆ డ్రైవింగ్ స్కిల్స్లో ఉన్నాయి. సో నీకు నడిపించడం రాకపోవచ్చు, నువ్వు అది నేర్చుకోక్కర్లేదు కూడా. కానీ నువ్వు ఓలా క్యాబ్లో ఎక్కితే నీకు డ్రైవింగ్ రాకపోయినా డ్రైవింగ్ వచ్చినట్టు కారులో కూర్చొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెళ్తావు. అర్థమవుతుందా? నూతన నిబంధనలు ఏమంటున్నాడు? నువ్వు చేయక్కర్లేదు పని, నువ్వు నా బండి ఎక్కు, నువ్వు నాలో రా, నువ్వు నన్ను నమ్ము, నేను నడిపించగలను అనే దానిలో నువ్వు విశ్వసించు. ఆమేన్. నాలో పూర్తిగా నమ్మకం పెట్టు. నీ క్రియలో నమ్మకం కాదు, నేను చేసిన క్రియలో పూర్తిగా నమ్మకం పెట్టు. నువ్వు పూర్తిగా అక్కడ నమ్మకం పెట్టినట్లయితే కాన్ఫిడెంట్గా కూర్చుంటావు. దాని నుంచి నీకు ధైర్యం వస్తుంది. ఆమేన్. సో చూడండి, ఇప్పుడు నీకు డ్రైవింగ్ రాదు, కానీ ఎప్పుడైతే ఫ్రెండ్కి ఫోన్ చేస్తావో, లేకపోతే మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తావో, అమ్మ ఎక్కడున్నావు అంటే వచ్చేస్తున్నాను, ఎలాగొస్తున్నావు అంటే కారులో. అయిపోయి నువ్వేంట్రా కారులో? నీకు డ్రైవింగ్ రాదు కదా. అమ్మ కారులో వస్తున్నాను, కానీ డ్రైవింగ్ నేను చేయట్లేదు, డ్రైవింగ్ నేను చెయ్యక్కర్లేదు. ఎందుకు? డ్రైవర్కి డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను ఖచ్చితంగా ఇంటికి చేరతాను. సో ఇక్కడ కూడా మనకి నూతన నిబంధనలో నువ్వు డ్రైవింగ్ చేయక్కర్లేదు, యేసుక్రీస్తు డ్రైవింగ్ చేస్తున్నాడు, యేసుక్రీస్తు నడిపిస్తాడు. ఆయనలో నువ్వు విశ్వసించు, నీ గమ్యానికి ఆయన తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి నీ గమ్యము నువ్వు ఖచ్చితముగా చేరతావు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. కమాన్, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Amen. So you can be very bold. Verse 13. We are not like Moses. మనం మోషే లాగా కాదంటున్నాడు. చూడండి, who put on a veil on his face so that the people of Israel would not see the glory, even though it was destined to fade away. తగ్గిపోవచ్చున్నదైనను ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. కంటిన్యూ. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆ ముసుకే నిలిచి ఉన్నది. సో ఇప్పుడు పాత నిబంధన చదువుతున్నా సరి అయిన విధానంలో చదవలేకపోతున్నారు అన్నమాట. పాత నిబంధన చదువుతున్నప్పుడు సరిగ్గా సరి అయిన అవగాహనతో చదవలేకపోతున్నారు అన్నమాట. ఇంగ్లీష్లో చూడండి ఎలాగుంటుందో ఇక్కడ. బట్ ద పీపుల్స్ మైండ్స్ వర్ హార్డెన్డ్ అండ్ టు దిస్ డే వెన్ ఎవర్ ది ఓల్డ్ కవెనెంట్ ఈస్ బీయింగ్ రెడ్ ద సేమ్ veil covers their minds so they cannot understand the truth. చూడండి, ఈ ముసుగు పాత నిబంధనలో మోషేకి మహిమ ఉన్నది కాబట్టి, మహిమతో వచ్చాడు కాబట్టి ముసుగు ఎక్కడ ఉండింది? ఆయన తల మీద, ఆయన ముఖం మీద ఉండింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ముసుగు ఎక్కడ ఉందంట? వాళ్ళ మనసులో ఉందంట. చూడండి, ద సేమ్ veil covers their not their face. వారి ముఖము కాదు, వారి మనసులు. వారి మనసు కప్పబడుతుంది ఆ ముసుగుతో. మనసు కప్పబడినప్పుడు నీకు అవగాహన రాదు. మనసు కప్పబడినప్పుడు నీకు సరి అయిన ఆలోచన రాదు. మనసు కప్పబడినప్పుడు నువ్వు చదివేది కరెక్టే చదువుతున్నావు. బైబిల్ చదవద్దా పాస్టర్? తప్పకుండా చదవాలి, కానీ సరి అయిన అవగాహనతో చదవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో చదవాలి. నూతన నిబంధనలో ఉన్నటువంటి సత్యములో స్థాపించబడిన తర్వాత చదవడము మొదలు పెట్టాలి పాత నిబంధన. హల్లెలూయా. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ వర్స్ త్వరగా. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది, కానీ వారి మనసులు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగుతారో అప్పుడు ఏమవుతుందంట? ముసుగు తీసివేయబడుతుంది. సో మరి పాస్టర్ గారు, అందరూ క్రైస్తవులు ప్రభువుని ఎన్నుకున్నట్టే కదా, తిరిగినట్టే కదా, మరి అంటే ప్రతి క్రైస్తవుడికి ముసుగు లేదన్నట్ట? చూడండి, అందరూ ప్రభు వైపుకి తిరుగుతారు క్రైస్తవులు, కానీ నువ్వు ఎంత వరకు తిరిగావు అనేది ప్రశ్న.
See, you can believe in the person. నేను రాసిన చదువుతాను చూడండి. You believe in the person of Jesus, but you either do not understand or do not believe in the implications of the work of Jesus on the cross. మీరు యేసు వ్యక్తిత్వాన్ని విశ్వసిస్తున్నారు, కానీ యేసు శిలువపై చేసిన కార్యమును మీ జీవితంపై చూపిన ప్రభావాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు లేక విశ్వసించలేదు. ఆయన చేసిన కార్యము ద్వారా మీ జీవితం మీద ఉన్న ప్రభావము నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. సో యేసుక్రీస్తుని ఒక వ్యక్తిగా నువ్వు గుర్తిస్తున్నావు, ఒక వ్యక్తిగా నువ్వు నమ్ముతున్నావు, కానీ ఆయన చేసిన కార్యము బట్టి నీ జీవితము మీద ఎటువంటి ప్రభావం ఉన్నది? వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్? వాట్ ఈస్ ద చేంజ్? ఎటువంటి మార్పు తీసుకొచ్చాడు? ఆయన చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావు, కానీ ఆయన మరణము ద్వారా ఆయన రక్తం ఇచ్చాడని నమ్ముతున్నాం. ఇందాక రక్తము గురించి మనం ప్రార్థన చేసాము, పాటలు పాడాము. ఆ రక్తము గురించి నువ్వు నమ్ముతావు, ఆ రక్తం గురించి నువ్వు పాటలు పాడతావు. ఆ రక్తము గురించి పాటలు పాడిన తర్వాత ఆ రక్తము ద్వారా నీ జీవితము ఎలా మార్చబడ్డది? నువ్వు దానిలో స్థాపించబడకపోయినట్లయితే నీకు ఇంకా ముసుగు ఉంటుంది. ముసుగు ఎప్పుడు తీయబడుతుంది? నూతన నిబంధనలో స్థాపించబడినప్పుడు. ముసుగు ఎప్పుడు తీయబడుతుంది? ఆయన చేసిన కార్యము బట్టి ముందర జీవిస్తున్నట్టు ఇప్పుడు మనము జీవించక్కర్లేదు. మనకు ఒక నూతన ద్వారము తెరవబడ్డది, ఒక నూతన మార్గము తెరవబడ్డది, ఒక నూతన సత్యము ఇవ్వబడ్డది. దానిలో మనము స్థాపించబడుతున్నాము. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో స్థాపించబడుతున్నాము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చూడండి నెక్స్ట్ వర్స్, 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. సో ఇప్పుడు చూడండి, ఈ 16 వచనాలు చదివిన తర్వాత ఇప్పుడు 17వ వచనానికి వచ్చాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ స్వాతంత్రము నుండును. సో స్వాతంత్రం. ఇప్పుడు స్వాతంత్రము గురించి మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది 5 విషయాలు రాసుకోండి. నంబర్ 1, ద లా ఆఫ్ మోసెస్. మోషే యొక్క ధర్మశాస్త్రము. మోషే యొక్క ధర్మశాస్త్రము. దేని నుండి నీకు విడుదల, దేని నుండి నీకు స్వాతంత్రము? నంబర్ 1, మోషే యొక్క ధర్మశాస్త్రము నుంచి. నంబర్ 2, అపరాధ భావము, గిల్ట్, అపరాధ భావము. మూడోది షేమ్, అవమానము, లేకపోతే సిగ్గు, అవమానము, షేమ్. నువ్వు చేసిన కార్యము గురించి నీకు ఉన్నటువంటి సిగ్గు, నువ్వు చేసిన కార్యము గురించి ఉన్నటువంటి అవమానము. నంబర్ 4, కాండెమ్నేషన్, శిక్షా విధి, condemnation. And number 5, the law of sin and death. పాపము మరియు మరణ నియమము. పాపము మరియు మరణము నియమము. చూడండి, సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఉంటాడో, వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్, దేర్ ఈస్ ఫ్రీడమ్. Where the Holy Spirit is, there is freedom. Where the Holy Spirit is, there is no condemnation. Where the Holy Spirit is, there is no guilt. Where the Holy Spirit is, there is no shame. Where the Holy Spirit is, there is no room for the law of Moses. Where the Holy Spirit is, there you are free from the law of sin and death forever. Amen. నిరంతరము. హల్లెలూయా. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఉంటాడో, ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఆయన నీలో ఉన్నాడా? ఎస్ అని చెప్తే సరిపోదు. ఆయన ఉన్నట్టు జీవించండి. ఆయన ఉన్నట్టు జీవించండి. నీలో ఉన్నట్లయితే ఆయనకి నీ జీవితంలో చోటివ్వు. నీలో ఉన్నట్టయితే ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపింపుకి కొద్దిగా గుర్తించు. ఆయన నీలో ఉన్నట్లయితే ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు విప్పుకొని విను. ఆయన నీతో ఉన్నట్లయితే ఆయన నీ కళ్ళు విప్పుతున్నప్పుడు దేని కొరకు విప్పుతున్నాడు, ఏమి చూపించాలని విప్పుతున్నాడో అది చూడు. సో ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ శిక్షా విధి ఉండదు. ఆయన ఎక్కడైతే ఉంటాడు, చూడండి, పాస్టర్ ధర్మశాస్త్రాన్ని ఎలా తీసేస్తాము? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్న తర్వాత నీకు ధర్మశాస్త్రం ఎందుకు? చూడండి, నీ ఫ్రెండ్ ఇంటికి ఒక కొత్త ఇల్లు అనుకో, ఆ కొత్త ఇంటికి నువ్వు వెళ్ళాలి. సో నువ్వు ఒకడవే వెళ్తున్నావు అనుకో, ఏం వాడతావు?
ఏ సహాయం తీసుకుంటావు? మాట్లాడండి. గూగుల్ మ్యాప్సా? ఓకే. సో గూగుల్ మ్యాప్స్ తీసుకుంటావు. కానీ ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నావో ఆ ఫ్రెండే నీతో ప్రయాణం చేస్తున్నాడు అనుకో, గూగుల్ మ్యాప్స్ వాడతావా? వాడం. ఎందుకు వాడం? గర్వమా? ఓవర్ యాక్షనా నీకు? ఎప్పుడు వెళ్ళని ప్రాంతానికి వెళ్తున్నావు కదా, వాడుకోవచ్చు కదా గూగుల్ మ్యాప్స్. ఎందుకు వాడట్లేదు? చూడు, వాడితే నీతో ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్రెండ్ మీదే నీకు నమ్మకం లేనట్టు. సో నువ్వు వెళ్ళేదే ఆయన ఇంటికి, కొత్త ఇల్లు కొనుక్కున్నాడు, చూపించాలని తీసుకెళ్తున్నాడు. నీ స్నేహితుడికి తెలిసి ఎక్కడికి తీసుకెళ్లాలో. సో ఆయన నీతో ప్రయాణం చేస్తాను అంటున్నాడు, నేనే వచ్చి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. సో నువ్వు నడిపించేటప్పుడు నువ్వు తీర్మానం తీసుకోవాలి, లెఫ్టా, రైటా, స్ట్రైటా, యూటర్నా. అన్ని స్థలాల్లో కూడా ఇప్పుడు నీ స్నేహితుడు నీతో ఉంటే ఆయన చెప్తాడు నీకు ఎక్కడ లెఫ్ట్, ఎక్కడ రైట్, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ట్రాఫిక్ వస్తుంది, అంతా ఆయన ఉన్నాడు. నీకు ఆయన ఉన్నప్పుడు నీకు గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడు రాయి మీద రాసినటువంటి అక్షరము నీకు అక్కర్లేదు. ఎందుకు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి నీకు స్వయంగా ఆయన నీతో మాట్లాడి ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను సత్యములోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. ఆమేన్. 18వ వచనం ఒక్కటి చూద్దాం, చూడండి ఆఖరిగా. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప మళ్ళీ చదవండి ఒకసారి అది. మనమందరమును ముసుగు లేని ముఖముతో. ఆగండి, ఎటువంటి ముఖముతో? ముసుగు లేని ముఖముతో ఏం చేస్తామంట? ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచున్నాము. దేని వలె? అద్దము వలె. అంటే ఇప్పుడు నువ్వు ఎటువంటి స్థానానికి దేవుడు తీసుకొచ్చాడంటే, నీకు ఎటువంటి ముసుగు లేకుండా నువ్వు ఆయన మహిమను చూస్తూ ఇప్పుడు ఆయన మహిమను నువ్వు రిఫ్లెక్ట్ చేస్తావంట. yes, amen. అంటే పాస్టర్ మోషే కూడా చేశాడు కదా? ఆహా, మోషే చేసినప్పుడు ఆ మహిమ తగ్గుతూ వచ్చింది, నువ్వు చేసినప్పుడు ఆ మహిమ ఎక్కుతూనే ఉంటుంది. ఆమేన్. ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది, తగ్గిపోదు. అది ఆ మహిమ తగ్గిపోయేటటువంటి మహిమ కాదు. ఎందుకు? పాత నిబంధనలో మరణము యొక్క పరిచర్య అది. నూతన నిబంధనలో ఆత్మ ద్వారా జీవము ఇచ్చేటటువంటి పరిచర్య. జీవము ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, ఆ జీవము పొర్లుతూనే ఉంటుంది. అందుకని ఆ మహిమ ఎప్పుడు కూడా నీకు ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాస్టర్ గారు మరి పాపం గురించి ఏమంటారు? పాపము నుంచి ఎలా బయటపడాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, త్వరగా అక్కడికి వెళ్దాం చూడండి. యాజ్ ఐ క్లోజ్, గలేషియన్స్ చాప్టర్ 5, ఇంగ్లీష్లో చదివేస్తాను చూడండి. Galatians chapter 5 verse 16. So I say, let the Holy Spirit guide your lives, that you won't do anything, that you won't be doing what your sinful nature craves. పాపపు స్వభావం కోరుకున్నది చేయకుండానట్లుగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినట్లుగా కోరుకొనుడి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడని అంటున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడినట్లయితే ఏమవుతుందంట? నువ్వు పాపములో నడవవు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపములోకి నడిపించడు కాబట్టి. చూడండి 18వ వచనంలో, when you are directed by the Holy Spirit, you are not under the obligation of the law of Moses. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మళ్ళీ చదవండి అది. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఎవరు లోనైన వారు కాదు? ఆత్మ చేత నడిపింపబడిన వారు. చాలా మంది ఇంకా ధర్మశాస్త్రంకి
లోనైన వారుగా ఎందుకు జీవిస్తున్నారు తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆత్మచేత నడిపింపబడట్లేదు కాబట్టి. కానీ నువ్వు ఆత్మచేత నడిపింపబడడం మొదలు పెట్టినట్లయితే నీకు ధర్మశాస్త్రానికి లోబడి నువ్వు జీవించాల్సినటువంటి అవసరత లేదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి 22వ వచనం, 19వ వచనం నుంచి అన్ని పాపాల గురించి మాట్లాడతాడు. ఆ పాపముల గురించి మాట్లాడిన తర్వాత 22వ వచనానికి వచ్చేసేటప్పటికి, బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ ఇలాంటి ఆత్మ ఫలములను మనలో ఉత్పత్తి చేస్తూ ఉన్నది. చూడండి, ఎవరు చేస్తారంట? ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. నువ్వు చేసే కార్యం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఆయనకి చోటిచ్చావు కాబట్టి ఆయన ఈ కార్యము చేయడం మొదలు పెడతాడు. సో అందుకనే వాక్యంలో యోహాను సువార్త 1:17 వచనంలో ఉంటది, గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చెను. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చెను. తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపియగు ఆత్మ. ఎందుకు? ఆ సత్యాన్ని యేసుక్రీస్తు స్థాపించడానికి వచ్చాడు కాబట్టి ఆ సత్యంలోకే మనల్ని తీసుకెళ్ళడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృపను స్థాపించడానికి వచ్చాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కృపలోకే తీసుకెళ్తాడు. అందుకనే ఆయన కృప కలిగినటువంటి ఆత్మ ఉన్నాడు. అందరం లేచి నుంచుందామండి ఈ సమయంలో. హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకున్నారా? yes pastor. అందరూ కూడా చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీ కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ వాక్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. సత్యము ద్వారా మా జీవితాలు మార్చబడుతున్నాయి. ఈ రోజు కూడా నువ్వు చెప్పినటువంటి సత్యము, చూపించినటువంటి సత్యము బట్టి మా జీవితాలు మార్చబడుతున్నాయని నమ్ముతున్నాము తండ్రి దేవా. ఈ వారం అంతా కూడా దేవా, ఆఖరి వారంలోకి వచ్చాము. ఈ జూన్ నెలలో ఇంకా జరగాల్సినటువంటి అద్భుత కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితముగా జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరి జీవితాల్లో ఎక్కడైతే ద్వారములు తెరవబడాలో యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. ఎక్కడైతే స్థాపించబడాలో వాళ్ళ శరీరంలో అది స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో కూడా దేవా వర్ధిల్లి, అన్ని విషయాల్లో నీ హస్తము, నీ ఆశీర్వాదం వాళ్ళు చూడాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. హల్లెలూయా. Be blessed and we will see you again very soon. Amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ.